వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. విహారిని ఎలాగైనా చంపేయాలి. నా చేతికి అధికారం వచ్చిందని సంతోషపడ్డాను. కానీ మళ్ళీ విహారి తన తెలివితేటలతో హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని పైకి లేపాలనుకుంటున్నాడు. కానీ అలా పైకి వస్తే నేను మళ్ళీ కిందికి వెళ్ళిపోతాను. ఇక ఈ సామ్రాజ్యమంతా విహారి చేతిలోకి వెళ్ళిపోతుంది. విహారిని ఈరోజే మట్టు పెడతాను. లైసెన్స్ గన్ను తీసుకుని చంపాలనుకున్నా తెలివిగా ఆ గన్నుని విహారి తీసుకున్నాడు. కానీ వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి సుభాష్ దగ్గరికి వెళ్తుంది. ఏంటంబిక, ఎందుకింత కోపంగా ఉన్నావు? ఏదో చిన్న చిన్న విషయమే కదా. ఆ అమ్మాయిని ఆ బాబుని ఎక్కడున్నా పట్టుకుంటాను అనగానే, చూడు సుభాష్, ఇప్పుడు దాకా కోటలా కట్టుకున్నాను. అధికారం ఒక్కసారి చేజారితే ఇంకెప్పటికీ నాకు రాదు. నిన్ను చంపేస్తాను. నీ వల్లే విహారి ఇక్కడి దాకా వచ్చేశాడు. అందుకే ఈరోజు విహారిని చంపేయాలి అనగానే ఇక సుభాష్కి గుర్తుకొస్తూ ఉంటుంది. అంబికకి తెలియకుండా సుభాష్ పెళ్లి చేసుకుంటారు. అంబికతో ఎన్నో సంవత్సరాల నుండి చేతులు కలిపాను. కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను అంబికతో చేసిన కుట్రలన్నీ తనకి చెప్పకుండా ప్రశాంతంగా ఉన్నాను. ఈ రాక్షసి ఎవరి ప్రాణాలైనా తీసేస్తుందేమో. ఈరోజు సొంత మేనల్లను చూడకుండా నాతో చేతులు కలిపి ప్రాణాలు తీయాలనుకుంటుంది. అలాగే సొంత అన్నయ్య ప్రాణం కూడా తీసేసింది. కానీ ఇప్పుడు నా భార్య గురించి, నా గురించి నాకు పెళ్ళైన విషయం తెలిస్తే అంబిక ఖచ్చితంగా నన్ను, నా భార్యని చంపేస్తుందేమో అని చెప్పి, అయ్యో అంబిక, కూల్, నువ్వేమీ టెన్షన్ పడకు. ఈరోజు విహారికి ఎలాగైనా యాక్సిడెంట్ అవుతుంది. విహారి పైకి పోతాడు. సరేనా? ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వు అనగానే, ఈ అవకాశమే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ సుభాష్ అని చెప్పి అంబిక కోపంగా వెళ్ళిపోతుంది. ఇక సుభాష్ని కొంచెం మార్పు, అంటే తనలో మార్పు వస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి జరిగింది కాబట్టి ఇక తన భార్యతో సంతోషంగా ఉండాలని సుభాష్ అనుకుంటున్నాడు. కానీ ఇటు అంబికకి అధికారం, డబ్బు కావాలి. తనకి రిలేషన్స్, అలాగే వాల్యూస్, సొంతవారు, అయినవారు అన్నది ఎప్పటికీ అంబిక మనసులో ఉండదు. ఎవరినైనా చంపి ఆస్తిని, అధికారాన్ని దక్కించుకోవాలని ఎప్పుడూ అంబిక చూస్తూనే ఉంటుంది కదా. ఇది ఇలా ఉండగా ఇక హరికృష్ణ బాబు అలాగే లక్ష్మి ఇంటికి వస్తారు. ఇక బామ్మగారు, హర్ష, అక్క స్కూల్కి వెళ్ళావు కదా, జాయిన్ అయిపోయాడా అనగానే, మామయ్య, నిజం చెప్పాలంటే అది చాలా పెద్ద స్కూలు, చాలా ఫీజులు. అమ్మా, ఎందుకమ్మా నా కోసం ఇంత కష్టపడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు? మన వీధి చివర పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, దానిలో జాయిన్ చేయమ్మా. ఇంగ్లీష్ కొంచెంగా రాకపోయినా నాకు తెలివితేటలు ఉన్నాయి కదమ్మా, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని చెప్పి పాపం వాళ్ళమ్మ కష్టపడుతుందని పాపం హరికృష్ణ బాబు చెప్తూ ఉంటే లక్ష్మికి ఏడుపొస్తుంది. నాన్న, నువ్వు నా గురించి ఆలోచించద్దు. ఎందుకంటే నువ్వు విహారీ గారి వారసుడివి, సూర్యవంశానికి వారసుడివి. నువ్వు మంచి స్కూల్లో చదవాలి, వృద్ధి చెందాలి, మీ నాన్నలాగా పైకి వెళ్ళాలి. నాకు ఎంత కష్టమైనా నిన్ను మంచి స్కూల్లో చదివిస్తాను అని చెప్పి మనసులో అనుకొని పాపం చిన్నారి హరికృష్ణని ప్రేమగా హత్తుకొని, చూడు, ఇవన్నీ పట్టించుకోవద్దు. ఈ అమ్మ నీకు మంచి స్కూల్లో జాయిన్ చేసింది, నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి మాటలకి ఇటు బామ్మగారు, హర్ష లోపలే బాధపడుతూ ఉంటారు. ఇక బామ్మగారు, పాపం సిరి కడుపుతో ఉన్నప్పుడు నాకు కలిసింది. నా ఆరోగ్యం కోసం, ఈ ఇంటి కోసం వేరే ఊరు వచ్చేసి మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా తనే కష్టపడుతుంది. నేను చిన్న పనైనా చేసి తనకి సహాయం చేయాలి అని చెప్పి ఇక ఒక ఇంటికొచ్చి డోర్ కొడుతూ ఉంటుంది బామ్మగారు. డోర్ ఓపెన్ చేస్తారు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, సుభాష్ వాళ్ళది. సుభాష్కి భార్య ఉన్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు. ఇక డోర్ తీయగానే, ఎవరమ్మా, ఏం కావాలి అని అడుగుతారు ఆమె. అమ్మ, నాకు పని కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బామ్మగారు, చూడండమ్మా, మీరు అమ్మమ్మ వయసు ఉన్నారు,
మీరు నాకేం పనిచేస్తారు అనగానే, చూడమ్మా, కష్టాల్లో ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేదు. నేను మా ఇంట్లో అన్ని పనులు చేస్తాను. నేను బామ్మనే, కానీ నీకేం కావాలన్నా నేను చేస్తానమ్మా అనగానే, ఇక సుభాష్ భార్యగా చూపిస్తున్న ఆ అమ్మాయి పేరు సుష్మిత. అంటే బామ్మగారు, మీలాంటి పెద్దవారితో నేను ఇంట్లో పని ఎలా చేయించుకుంటాను అనగానే, అమ్మ అలా అనద్దు. నా మనవరాలికి నేను వచ్చేపటికి ఒక్కొక్కసారి వంట చేస్తాను. అలాగే అనుకొని వంట మనిషిగా అయినా పెట్టుకోమ్మా అనగానే, సరే రండి బామ్మ, వంట చేద్దురు. ఎందుకంటే నాకు ఇప్పుడు 3వ నెల. మా వారు ఎప్పుడూ బిజీగా తిరుగుతూ ఉంటారు. వంట మనిషినైనా పెట్టుకోమన్నారు. మీరు కూర్చొని వంట చేస్తారు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అనగానే, చూడమ్మా, నువ్వు కడుపుతో ఉన్న అమ్మాయి కాబట్టి కమ్మగా పాతకాలం వంటలు, అలాగే నీకు నచ్చిన వంటలు నేను చేస్తానమ్మా. నీకు నచ్చినంత జీతం ఇవ్వు. ఎందుకంటే నా మనవరాలు నా ముందు మనవడు కోసం ఎంతో కష్టపడుతుంది. తనకి చేయూతనివ్వాలని ఇలా పనికి వచ్చాను అనగానే, అయ్యో బామ్మగారు, అలా అనుకోవద్దు. మా అమ్మ మా నాన్న దూరంగా ఉన్నారు. అలాగే నాకు తమ్ముడు చెల్లి కూడా దూరంగా ఉన్నారు. అందుకే ఇక్కడికి ఎవరూ రారు. నిజం చెప్పాలంటే ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు నా కోసమే. ఎందుకంటే పెద్దవారు కడుపుతో ఉన్న పిల్లలకి మంచి మంచి భోజనం పెడితే కడుపులో ఉన్న బిడ్డ కూడా పెరుగుతుందని డాక్టర్లు ఇప్పుడు చెప్పారు కదా. అలాగే మా వారికి ఫోన్ చేసి ఇలా పెట్టుకున్నానని చెప్తాను అని లేదు, మీరు వంట చేస్తారు, అలాగే నా సొంత అమ్మమ్మ అనుకుంటాను, మీకు ఒక 10,000 శాలరీ ఇస్తాను అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ రేపటి నుండి వస్తాను అని చెప్పి అనగానే, ఇంతలో ఇక బామ్మగారు, మీ చేత్తో నాకు సేమ్యా చేసి పెడతారా అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి బామ్మగారు పాపం సేమ్యా చేసి సుభాష్ వాళ్ళ భార్య సుష్మితకి ఇస్తుంది. చాలా బాగుందమ్మా, ఇదిగో, మీరు ఎంతో అవసరమైతే కానీ ఇంత పెద్ద వయసులో కష్టపడాలనుకోరు. అందుకే 5,000 ముందుగానే ఇస్తున్నాను. ఇక మీరు డైలీ రాకపోయినా పర్వాలేదు అనగానే, లేదమ్మా, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, ఖచ్చితంగా వచ్చి కమ్మని భోజనం పెడతాను. కానీ నేను పనిచేస్తున్నట్టు మా మనవరాలికి చెప్పొద్దు. మా మనవరాలి పేరు సిరి. తను చాలా ఆత్మాభిమానం గల అమ్మాయి. నా ఆరోగ్యం బాగోలేదని నన్ను చూస్తుంది అనగానే, సరే అమ్మా అని చెప్పి అంటుంది ఇక సుభాష్ వాళ్ళ భార్య సుష్మిత. ఇక బామ్మగారు చాలా సంతోషంగా 5,000 తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సుభాష్ తన రౌడీలతో విహారిని ఫాలో అవుతూ ఉంటారు. విహారికి ఏమీ అర్థం కాదు. ఎందుకు అత్తయ్య గన్నుని నాకు గురి పెట్టడానికి తీసుకొచ్చిందా, లేకపోతే కావాలని మాట్లాడుతుందా? అంబికత్తయ్య నేను హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని తీసుకున్నప్పటి నుండి తనలా ఉండటం లేదు అని అంబిక గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ, అలాగే లక్ష్మి కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇక చెక్కు ఇచ్చిన తన హర్ష వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తారు. నిజంగా ఈ రోజుల్లో ఇంత ఆత్మాభిమానం ఎలా ఉంటుందో. ఆ చిన్నారి క్రిష్ కూడా చాలా అంటే చాలా ముచ్చటగా మాట్లాడతాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయనని సారీ చెప్తాను. ఎందుకంటే లేని వారికి ఆత్మాభిమానం ఎక్కువ. వాళ్ళ మనసు చాలా గాయపడి ఉంటుంది. ఆ అమ్మాయికి ఖచ్చితంగా సారీ చెప్పాలి అని చెప్పి లక్ష్మి ఇంటికి కారులో వస్తూ ఉండగా సుభాష్ తన రౌడీలతో, అంబిక ఈసారి కరెక్ట్గా పనిచేయకపోతే ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేస్తుంది. అందుకే విహారిని చంపి ఇకపై ఇలాంటి మర్డర్లు ఏమీ చేయకుండా నా భార్యతో హ్యాపీగా ఉండాలి. నా భార్య అసలే కడుపుతో ఉంది, తను ప్రశాంతంగా ఉండాలి. నా గురించి తెలిస్తే అసహించుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి సుభాషిక విహారిని కారుతో యాక్సిడెంట్ చేస్తారు. కరెక్ట్గా విహారి లక్ష్మి వాళ్ళ ఇంటి ముందే కారు గుద్దుకోవడంతో ఒక్కసారిగా అక్కడే కారు పెద్ద సౌండ్ వస్తుంది. ఇక విహారి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి తెలిసి సుభాష్ అక్కడి నుండి తన రౌడీలతో వెళ్ళిపోతారు. బామ్మ ఇంకా ఇంటికి రాకపోవడంతో, బామ్మ ఎక్కడికి వెళ్ళారు హర్ష అని అడుగుతుంది. అక్క చిన్న పని ఉందని బయటికి వెళ్ళింది బామ్మ, మందులు తీసుకుని వెళ్ళింది అని అంటూ ఉంటారు. ఇంతలో హర్ష, అమ్మ బయట ఏదో పెద్ద సౌండ్ అయిందమ్మా అని చెప్పి పరుగున బయటికి వచ్చేసరికి విహారీ కారు. దానిలోండి చూసేసరికి, సూపర్ మ్యాన్ నువ్వా
అని చెప్పి గట్టిగా అరుస్తాడు చిన్నారి హరికృష్ణ. ఇక లక్ష్మి హుటాహుటిన ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది హర్ష అని చెప్పి ఇక హర్ష అలాగే లక్ష్మి బయటికి వస్తారు. ఇక విహారీ కారుకి యాక్సిడెంట్ అవడంతో హర్ష పరుగు పరుగున బాస్ మీరా, మీకు యాక్సిడెంట్ అయిందా అనగానే పాపం లక్ష్మి దూరం నుండే చూస్తుంది. పాపం వీళ్ళ బాస్ మా ఇంటికే వస్తున్నట్టున్నారు, నేను పొద్దున చెక్కిచ్చాను కదా పాపం తను అని చెప్పి లక్ష్మి పరుగు పరుగున వచ్చేసరికి అక్కడ విహారీ కనిపిస్తారు. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. విహారీ గారు అనేలోపు ఇక ఇటువైపు చిన్నారి హరికృష్ణ, అటువైపు హర్ష షాక్ అవుతారు. అక్క తను విహారీ గారని నీకెలా తెలుసు? మా సార్ పేరు విష్ణు విహారీనే అనగానే ఇక లక్ష్మి వెంటనే విహారీకి యాక్సిడెంట్ అవడంతో హర్ష హాస్పిటల్కి పద అని చెప్పి విహారీ గారు అని చెప్పి ఇక తనని చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటు ఇద్దరికీ అర్థం కాదు. కానీ హుటాహుటిన అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఇక విహారిని జాయిన్ చేస్తారు. ఇక ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. అమ్మా సూపర్ మ్యాన్ ఇంతకు ముందే నీకు తెలుసా? ఆయన పేరు విష్ణు విహారీనా అని అంటూ ఉంటాడు చిన్నారి హరికృష్ణ బాబు. ఇటువైపు హర్ష అక్క ఆయన పేరు విష్ణు విహారీ అని నీకెలా తెలుసు? మా బాస్ ఇంతకు ముందే మీకు తెలుసా అనగానే లక్ష్మి వెంటనే అంటే నిన్న నేను వెళ్ళాను కదా ఆఫీస్కి, అక్కడ చూశాలే. కానీ నిజం చెప్పాలంటే నేను అలా చేయకుండా ఉండాల్సింది అనగానే అక్క ఇప్పుడు సార్కి యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళ ఇంట్లో చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటారు. అవును ఇక్కడికి సహస్రమ్మ, యమునమ్మ, పద్మాక్షమ్మ అందరూ వస్తారేమో. విహారీ గారు అసలు ఇలా ఎలా జరిగింది? మీరు ఇక్కడ ఎలా ఉన్నారు? అంటే ఇక్కడ పెద్ద కంపెనీ పెట్టింది మీరా? నా కొడుకు మీ దగ్గరికి చేరాడా? నమ్మలేకపోతున్నాను. దేవుడు మీ దగ్గరికి నా కొడుకుని చేర్చడం ఏంటి? మీరు నాకు చెక్కిస్తే నేను విసిరి కొట్టడం ఏంటి? భగవంతుడా విహారీ గారికి ఏమీ కాకూడదు అని చెప్పి ఇక హాస్పిటల్లో దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక ఇటువైపు హర్ష ఇంటికి ఫోన్ చేస్తారు. అమ్మా డాడీ ఏంటి ఇంకా రాలేదు అని అంటూ ఉంటుంది చిన్నారి ఇక సిరి. ఇంతలో ఫోన్ వస్తుంది. ఇక పండు ఒక్కసారిగా ఫోన్ కింద పడేస్తాడు. ఏమైంది పండు అనగానే విహారీ బాబుకి యాక్సిడెంట్ అయిందంటమ్మా అని చెప్పి పండు అనడంతో ఇక సహస్ర, సిరిపాప, పద్మాక్షి ఇటువైపు పండు హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటారు. కరెక్ట్గా వాళ్ళ హాస్పిటల్ లోపలికి వచ్చేసరికి లక్ష్మి వాళ్ళని చూసి దాక్కుంటుంది. అమ్మా అని బాబు వెతుకుతూ ఉంటే ఇంతలో సిరిపాప డాడీ అని చెప్పి వాళ్ళందరూ ఏడ్చుకుంటూ వస్తారు. ఇక చిన్నారి హరికృష్ణకేమీ అర్థం కాదు. ఇదేంటి వీళ్ళొస్తున్నారు, ఏం నువ్వొస్తున్నావు అనగానే మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, ఎలా ఉన్నాడు అని చెప్పి చిన్నారి సిరిపాప అడుగుతూ ఉంటుంది. ఓ సూపర్ మ్యాన్ వీళ్ళ డాడీనా, లక్కీ అని చెప్పి అనుకుంటాడు. ఇక అందరూ ఇక లోపలికి వచ్చి ఏమైంది హర్ష అని చెప్పి అడుగుతూ ఉంటారు. జరిగిందంతా చెప్తూ ఉంటాడు హర్ష. ఇక సహస్ర, పద్మాక్షి అందరూ విహార్ని చూస్తూ ఉంటారు మిర్రర్లో. ఇక వీళ్ళందరినీ దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఇక అమ్మ డాడీకి ఏమైంది అని చెప్పి చిన్నారి సిరిపాప ఇక సహస్రని అడుగుతూ ఉంటే లక్ష్మి చూస్తుంది. అంటే ఈ పాప సహస్ర కూతురా, విహారీ గారి కూతురా? అంటే అందుకే నా దేవుడు నాకు దగ్గర చేశారు అని చెప్పి ఇక మనసులో లక్ష్మి సిరిపాపని చూస్తూ ఉంటుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.